నెల రోజులు ఉండి వస్తానని పుట్టింటికెళ్లిన విజయమ్మ 3 రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది. తలుపు తీసిన తన భర్త సుబ్బారావు పకపకా నవ్వుతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది. దేనికలా నవ్వుతున్నారు? ఏంలేదే, మన పెద్దలు చెప్తుంటారుగా, భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్ళాలని, అందుకే. కోఠీ నుంచి అమీర్పేట వైపు బస్సు వెళుతోంది. మధ్యలో ఇద్దరు యాంటీలు బస్సు ఎక్కారు. బస్సు అంతా ఫుల్గా ఉంది, ఒక్క సీటు తప్ప. ఆ సీటు నాదంటే నాదని, నేను ముందు ఎక్కానంటే నేనని ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఎవరు వారికి సర్ది చెప్పలేకపోతున్నారు? ఇంతలో ఒక పెద్దాయన సొల్యూషన్ చెప్పాడు. ఎవరు వయసులో పెద్దయితే వారిని కూర్చోమన్నాడు. అంతే, జగడం టకీమని ఆగిపోయింది. హబిడ్స్ వచ్చేవరకు సీటు ఖాళీగానే ఉంది. ఒసేయ్, నేను చచ్చిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అయ్యో లేదండి, చేసుకోను. నేను మా చెల్లితోటే ఉంటా. ఒకవేళ నేను చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? నేనెందుకు చేసుకుంటానే, నేను మీ చెల్లితోటే ఉంటా. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.